అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. జూన్ 2, 2026 నుంచి గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మిథున రాశివారికి చాలా శక్తివంతమైన మరియు జీవితాన్ని మార్చే గోచారంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ గోచారం మీ రాశికి 2వ స్థానంలో జరుగుతోంది. 2వ స్థానమంటే ధనం, కుటుంబం, మాట, సేవింగ్స్, స్థిరత్వం మరియు కుటుంబ గౌరవానికి సంబంధించినది. ఇప్పుడు గురువు అక్కడ ఉచ్చస్థితిలో ఉండటంతో ఈ అంశాల్లో చాలా బలమైన ఫలితాలు కనిపించే అవకాశాలున్నాయి. గత కొంతకాలంగా మిథున రాశివారు జీవితంలో చాలా కన్ఫ్యూజన్, మానసిక ఒత్తిడి లేదా నిర్ణయాల్లో అస్థిరతను ఫీల్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే గురువు మీ రాశిలోనే ఉండటం వల్ల ఆలోచనలు ఎక్కువయ్యాయి కానీ క్లారిటీ కొంచెం తగ్గిన పరిస్థితులు ఉండొచ్చు. ఇప్పుడు గురువు 2వ స్థానంలోకి వెళ్లడంతో జీవితం మెల్లగా స్థిరపడటం మొదలవుతుంది. ముఖ్యంగా ఇక నా జీవితాన్ని సెట్ చెయ్యాలి అనే ఆలోచన బలపడుతుంది. ఆర్థికపరంగా ఇది చాలా మంచి గోచారంగా కనిపిస్తోంది. ఆదాయం పెరగడం, సేవింగ్స్ ప్రారంభం కావడం, పాత ఆర్థిక సమస్యలు తగ్గడం లేదా కుటుంబ ఆస్తుల ద్వారా లాభాలు రావడం వంటి యోగాలు బలపడతాయి. కొంతమందికి కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, బిజినెస్, డిజిటల్ మీడియా, టీచింగ్, ట్రేడింగ్ లేదా కంటెంట్ క్రియేషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫైనాన్షియల్ గ్రోత్ కనిపించవచ్చు. మీ మాట ద్వారా డబ్బు సంపాదించే యోగం కూడా బలపడుతుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ గోచారం మీకు గౌరవం మరియు స్టేటస్ తీసుకురావచ్చు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు రావడం, జీతం పెరగడం లేదా మంచి పొజిషన్ వచ్చే అవకాశాలున్నాయి. కొంతమందికి లీడర్షిప్ రోల్స్ లేదా పబ్లిక్ విజిబిలిటీ పెరగవచ్చు. మీ మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ సమయంలో మీకు పెద్ద ఆయుధంలా పనిచేస్తాయి. సరైన నెట్వర్కింగ్ వల్ల పెద్ద అవకాశాలు కూడా రావచ్చు. కుటుంబ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపించే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాలు, వివాహ చర్చలు లేదా కుటుంబ సభ్యులతో మళ్లీ దగ్గరయ్యే పరిస్థితులు రావచ్చు. గతంలో వచ్చిన అపార్థాలు తగ్గి ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. కొంతమందికి కుటుంబ విస్తరణ లేదా కొత్త సభ్యుడి రాక వంటి శుభసూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఈ గురుగోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశముంది. రిలేషన్లో ఉన్నవారికి భవిష్యత్తు గురించి సీరియస్ నిర్ణయాలు తీసుకునే సమయమిది. కుటుంబ అంగీకారం కూడా సులభంగా లభించే సూచనలున్నాయి. ఇప్పటికే వివాహితులైతే భాగస్వామితో భావోద్వేగ బంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ కాలం చాలా బలంగా సహకరిస్తుంది. ముఖ్యంగా ఫైనాన్స్, మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, మీడియా, టెక్నాలజీ లేదా భాషలకు సంబంధించిన చదువుల్లో మంచి ఫలితాలు రావచ్చు. కాన్సెప్ట్ క్లారిటీ పెరుగుతుంది. గురువు 2వ స్థానంలో ఉండటం వల్ల జ్ఞానం నిలకడగా మారుతుంది. మాట్లాడే విధానం, ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా తినే అలవాట్ల విషయంలో జాగ్రత్త అవసరం. బరువు పెరగడం, షుగర్ లేదా జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలుండొచ్చు. రెగ్యులర్ రొటీన్ పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా కూడా గతంతో పోలిస్తే చాలా ప్రశాంతత ఫీల్ కావచ్చు. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీలో విలువలపై అవగాహన పెంచుతుంది. కుటుంబ సంప్రదాయాలు, గురువులు లేదా ధార్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. గురువారం రోజుల్లో పసుపు దానం చేయడం, శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా ప్రార్థనలు చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు.